హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను పుదీనా కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. ఎలా అంటారా? కొద్దిగా నూనె వేసుకుని కొన్ని బుడపప్పులు వేపుకోవాలండి. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు, ఇవి కూడా వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు, కోసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకుని బాగా వేపుకోవాలండి. ఇంతలో ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకుని, కొత్తిమీరను కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది సరిగ్గా వేగలేదంటే పసర వాసన వస్తుందండి. చట్నీ అసలు తినలేము. అందుకు కొద్దిగా పసుపు వేసుకుని కూడా బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా చింతపండు వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మనం ఇప్పుడు తాలింపు పెట్టేద్దాం. ఒక 2 స్పూన్లు నూనె అండి, ఒక 5-6 ఎల్లుల్లిపాయ రేకలు వేసుకుని కొద్దిగా శనగపప్పు, కొంచెం మినపప్పు, అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర కూడా వేసుకుని చక్కగా వేగనివ్వాలండి. మనము ఎండుమిరపకాయలు కూడా ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఇలా వేగుతున్న దాంట్లో ముందుగా మనం చేసి పెట్టుకున్న పుదీనా పచ్చడిని బాగా కలుపుకోవాలండి. చూసారా ఎంత ఈజీయో పుదీనా పచ్చడి.